భయ్యా ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రో, టాటా నుండి కొత్త కార్ లాంచ్ అవుతుందంటే చూస్తున్నాను. కార్ అంటే గుర్తొచ్చింది, కార్ లో క్రూజ్ కంట్రోల్ అని ఉంటుందంటగా, అది ఎలా పనిచేస్తుంది? నువ్వు మళ్ళీ ఇంకొక డౌట్ తో వచ్చేసినావా? ఇప్పుడు ఏంటి క్రూజ్ కంట్రోల్ గురించి తెలవాలి. క్రూజ్ కంట్రోల్ లో ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంటుంది. ఇది మూడింటి మీద డిపెండ్ అయి వర్క్ చేస్తుంది. అదే థ్రోటిల్ సెన్సార్, స్పీడ్ సెన్సార్, ఈసీయూ అంటే ఇంజిన్ కంట్రోల్ యూనిట్. మన కార్ లో సర్టెన్ స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఈ క్రూజ్ కంట్రోల్ బటన్ ప్రెస్ చేస్తే ఈసీయూ అనేది ఆటోమేటిక్ గా స్పీడ్ అనేది ఫిక్స్ చేస్తుంది. సో దట్ వెహికల్ అనేది అదే స్పీడ్ లో వెళ్తుంటది. ఒకవేళ మనం కావాలనుకుంటే క్రూజ్ కంట్రోల్ అప్ అండ్ డౌన్ బటన్స్ యూస్ చేసుకొని స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. హైవేస్ లో వెళ్ళేటప్పుడు డ్రైవర్ స్టెయిన్ అవ్వకుండా ఈ ఫీచర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓ నాకు అర్థమైపోయింది భయ్యా, క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేయాలంటే జస్ట్ ఆ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది కదా బ్రో. క్రూజ్ కంట్రోల్ ని ఆఫ్ చేయాలంటే ఆ బటన్ ప్రెస్ చేయని అవసరం లేదు. ఒకవేళ మీరు క్లచ్ ప్రెస్ చేసినా, బ్రేక్ ప్రెస్ చేసినా ఆటోమేటిక్ గా క్రూజ్ కంట్రోల్ అనేది ఆఫ్ అవుతుంది. సరేగానే నువ్వు ఎప్పుడు నాతోనే ఉండవుగా, ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? అదా బ్రో, నేనైతే నిఖిల్ ఆటోటెక్ ని ఫాలో అవుతాను. మీరు కూడా ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే నిఖిల్ ఆటోటెక్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. అలాగే మీకు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి.